ఆగ్రరా బాబు అవధాని గారు నా బిడ్డను కాపాడండి. అమ్మో నా వల్ల కాదు. వాళ్ళని చూస్తుంటే పెద్ద రౌడీలో ఉన్నారు. మా వల్ల కాదు బాబు. బాబు మీరైనా నా బిడ్డను కాపాడండి. బాబు నా బిడ్డను కాపాడండి బాబు. శాస్త్రి గారు మీరైనా నా బిడ్డను కాపాడండి. మేమా? అమ్మో వాళ్ళ దగ్గర కత్తులు కటార్లు ఉన్నాయి. పొడిచినా పొడుస్తారు. మా వల్ల కాదు. వెళ్ళకయ్యా మగడా. అక్కడ ఆడపిల్ల కన్యాయం జరుగుతుంటే వెళ్ళొద్దంటావేంటి? వెళితే నువ్వు ఎవరో తెలిసిపోతుంది. అలాగని ఊరుకుంటే ఆ పిల్ల బ్రతుకు నాశనం అయిపోతుంది. తప్ప ఈ అగ్రహారం తమ్ముడెవడ్రా? ఆవేశపడుతున్నాడు. ఆడోళ్ళంతా చూస్తున్నారు కదా, ఈ హీరోయిన్ ని కాపాడి హీరో అవుదాం అనుకుంటున్నాడు. చూడు పంతులు, మన సత్తా చూపిస్తే జీరో అయిపోతాం. అంచేత కాముగా వెళ్ళి తద్దిన మంత్రాలు చదువుకో పో. మీరంతా చచ్చిన తర్వాత కదా తద్దినాల మంత్రాలు చదివేది. Come on! మన గ్యాస్లో ఇంత డేరింగ్ ఫెలో ఎలా పుట్టారప్పా? మామగారు వీడి వాలకం చూస్తుంటే సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది. నథింగ్ రాంగు. అందరూ నీలాగే పప్పు సుద్దలుంటారా? ఆ మాటకొస్తే ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, పరశురాముడు వీళ్ళంతా మన కాశకాలంటే ఇతను అదే టైపు. సందు దొరికితే చాలు ఫిట్టింగ్లు పెట్టాలని చూస్తావు. చంద్రం నువ్వు ఆపద్దు కానీ కొట్టు. మళ్ళీ ఏరేకొచ్చారా తలలు తైకు. ఈ అగ్రహారం పరువు కాపాడేవు. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. అవును, నీకు జాబ్ లేదన్నావు కదూ? అవును సార్. ఇక నుంచి నువ్వు ఉద్యోగం కోసం వెతుక్కోని అవసరం లేదయ్యా. అదేంటి సార్? ఫైట్లు అవి చేసి రౌడీ బావుని వసూలు చేసుకోవచ్చని. అతనికి అంత కర్మ ఏమిటి? నాకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో చెప్పి లోన్ ఇప్పిస్తాను. ఎక్కడైనా మంచి సెంటర్ చూసి ఎస్టీడీ బూత్ లాంటిది ఏదైనా పెట్టుకుందు గాని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఎదురుగా గోపురం ఉంది కదండి, గోపురం వెనుక పెద్ద కోనేరు ఉంది కదండి, ఆ కోనేరు కొంచెం స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి కొంచెం స్ట్రైట్ గా వెళ్ళామనుకోండి పెద్ద మర్రి చెట్టు ఉంది కదండి, దాని కింద సిమెంట్ పెంచి ఉంది కదండి, అది నాదేనండి. అదేదో పోస్టల్ అడ్రస్ లాగా దానికంత బిల్డప్ ఎందుకు? అయ్యా ఒక్క మాటలో చెప్పాలంటే మన వాడు కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అండి. అలాగా? నీలాంటి విద్యావంతులకి వీధరుగులు, చెట్ల కింద బెంచీలు, అడ్రస్సులు కాకూడదు. ఓ పని చేయి, మా ఇంట్లో అవుట్ హౌస్ ఖాళీగా ఉంది, అక్కడికి వచ్చి ఉండు. మీ ఇంట్లోనా? వద్దండి, ఆ బెంచ్ మీద ఎలాగోలాగా అడ్జస్ట్ అయిపోతాం. ఓసీలో ఏసీ రూమ్ ఇస్తారంటే తీహార్ జైలుకి వెళ్తానంటే నేను తీసుకెళ్తానండి. నువ్వు రావయ్యా రా. వీడెవడు
మనకంటే ముందు వచ్చి సెటిల్ అయ్యాడు. నాలాగే ఓసీకే సార్. ఆయన పరమేశ్వర శాస్త్రి గారి తండ్రి, రిటైర్డ్ మేజరు. కటింగ్ ఏమిటి ఈ టైంలో తగలటం? తమ పుత్రరత్నం గారు ఈ కుర్ర డైమండ్ ఇక్కడ ఉంచమని చెప్పారు. ఎవరెత్తనో? మన కాస్టే. సద్బ్రాహ్మణ వంశ సంభూతుడు, పరమ నిష్ఠాగరిష్ఠుడు, ఈశ్వరార్చన కళాసురుడు, పైగా మంచివాడు. మంచివాళ్ళు మర్యాదస్తులు నీ వెనకెందుకు వస్తారు? వీడెవడో నీకన్నా పెద్ద కటింగ్ గడ్ అయి ఉంటాడు. ఎవరు ఆయన ఇది? పిఠాపురం అండి. మొహం చూస్తే పిఠాపురం ఫేస్ లా కనిపించడం లేదే, స్టువర్ట్పురం ఖేడీ ఫేస్ లో ఉంది. చిన్నప్పటి నుంచి నా ఫేస్ ఇంతేనండి. సరిగ్గా దుర్ముహూర్తంలో వచ్చావు. ఏం జరుగుతుందో ఏమిటో. రే కటింగ్, అయ్యా అదో సిగరెట్ మిలిటరీలో అలవాటైపోయింది. ఈ సంగతి మా వాడితో చెప్పావు చస్తావు. ఈయన సిగరెట్లు కాలుస్తున్నాడని చెప్తే నేను చేస్తాను, చెప్పకపోతే కాల్చి కాల్చి వీడు చేస్తారు. చూసావా ఈ తండ్రికి ఆ కొడుక్కి ఎంత తేడానో. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. ఈయన ఇండియా అయితే ఆయన పాకిస్తాను. వీళ్ళిద్దరి మధ్య కాశ్మీర్లా ఈ వేషంలో నేను ఉండలేను. పదం పద. ఇదిగో మన వల్ల ఎవరికి హాని కలిగినంత వరకు మనం ఏ వేషం వేసినా పర్వాలేదు. ఇక్కడికి నువ్వు వచ్చింది మీ అమ్మని బతికించుకోవడానికి, నువ్వు బతకడానికి. ఆ బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి నువ్వు ఎస్టీడీ బూత్ పెట్టుకునే వరకు ఇక్కడే ఈ వేషంలోనే కంటిన్యూ అయిపో. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఆయన రుణం తీర్చుకోలేకపోతే తీర్చుకోలేకపోయావు, బ్యాంక్ రుణం మాత్రం తీర్చు. లేకపోతే నీకు హామీ ఇచ్చినందుకు ఈయన్ని తప్పకుండా తీరుస్తాడులేవయ్యా. నేను వస్తాను. మంచిదండి. ఇదెలా ఉంది? ఆహా, చిలకొట్టిన జామ పండ్ల అమోఘంగా ఉంది. నిజం చెప్పు, వీటిలో నీ ప్రేమని కలిపావు కదూ? రా చెప్తాను. ఆహా, ఎన్ని రోజులైందో నిన్ను తినే. ఏ పెట్టిన గుడ్డువు నా పట్టున పడుతున్నావు. ఏమయ్యా, వంట చేసుకుంటానని బిల్డప్ ఇచ్చి హోటల్ నుంచి పొట్లాలు తెచ్చుకుని మింగుతావా? అది ఇందాక దీక్షితులు గారి హోటల్ మీద నుంచి వస్తుంటే ఈ వెజిటబుల్ బిర్యానీ ఇచ్చారు. వేస్ట్ చేయడం ఎందుకు తింటున్నాను. వెజిటబుల్ బిర్యానీ అంటున్నావు, ఏదో నీచు వాసన వస్తుందేమిటి? నీచు వాసన కదండి, నేతి వాసన. నీచు వాసనకి నేతి వాసనకి తేడా తెలియని దాని కాదు. ఏది ఆ పొట్లో ఓపెన్ చేయి. వద్దండి, నేనే తింటాను. చూపిస్తావా? మా నాన్నగారిని పిలవంటావా? అలాగే చూపిస్తాను. చూడండి. అమ్మ దొంగ, వెజిటబుల్ బిర్యానీ అని ఎగ్ బిర్యానీ తింటున్నావా? ఎగ్ ఏమిటండి? మరి అదేమిటి? కోడిగుడ్లు కదూ? కోడి గుడ్ల ఇవే? ఓ మై గాడ్, ఇవి నేను బంగాళాదుంపలు అనుకుంటున్నాను. కోడిగుడ్లకి బంగాళదుంపలకి తేడా తెలియదా నీకు? నాకేం తెలుసండి, నేను ఎప్పుడైనా తింటేగా. ఒరే దీక్షితులు, సద్బ్రహ్మణ వంశ సంభూతులైన నన్ను ఈ కొడుగుడ్లతో అపవిత్రం చేయాలని చూస్తావా? నిన్ను సరే, ముందు అవి దూరంగా తీసుకెళ్లి బయట పారే. మా వాళ్ళు చూసారంటే కావాలంటారా? చిచి, ఇవి ఇంటికి తీసుకొచ్చినందుకు చేతులకు వాతలు పెడతారు. పారే. 20 రూపాయలు పెట్టుకున్నాను, బయట పారేయమంటుంది. గుడ్లు లోపల పడేసి బిర్యానీ బయట పడేస్తే పోలా? ఏమండి, మీ ఇంట్లో డట్టాలు కానీ ఫినాయిల్ కానీ ఉందా? ఏ తాగుతావా? ఛీ, 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 చేతులు శుభ్రం చేసుకుందామని ఒకటి వాసన. మిస్టర్ చంద్రశేఖర శాస్త్రి. అమ్మో, అమ్ముస్తుంది. నేను ఇప్పుడున్నాను, చెప్పుకో. అలాగే. హలో చంద్రం, వాట్ ఆర్ యు డూయింగ్? నథింగ్ అక్కయ్య గారు. మా పాప గాని ఇక్కడికి వచ్చిందా? పాప ఎంత వయసు ఉంటుంది? ఓ 3-4 ఏళ్ళు ఉంటాయా? 3-4 ఏళ్ళు ఏంటయ్యా? మా భవానికి 18 ఇయర్స్ క్రాస్డ్. భవానీ మీ పాప? నిండా మీకే 25 లేవు, మీకు 18 ఏళ్ల కూతురు ఎలా ఉందండి? నేను మరి అంత ఎంగగా కనిపిస్తున్నానేమిటో? ఒట్టెంగేమిటండి, టూ మచ్ ఎంగా కనిపిస్తున్నారు. థ్యాంక్స్ యువర్ కాంప్లిమెంటరీస్. కాకపోతే ఆపి త్వరగా పంపించు. అవును, నువ్వేదో కుకింగ్ స్టార్ట్ చేసావట. ఏం వండావు? అది కంది పచ్చడి, పెరుగు పులుసు, పనసపొట్టు కూర. ఓ మై గాడ్, పనసపొట్టు కూర అంటే నాకెంతో ప్రాణం. కాస్త రుచి చూపించు. అట్టే మీరు లోపల రాకూడదు. ఎందుకట? నేను ఇప్పుడు ఆంజనేయ వ్రతం చేసుకున్నా, అంచేత లేడీస్ లోపలికి రాకూడదు. నేను వండినవి తినకూడదు. ఓ మై బ్యాడ్ లక్. ఈ విషయం తెలియక నీ కోసం పాయసం గారెలు తెచ్చాను. పోనీలే, ఏ బెగ్గరకో పారేస్తాను. ఆగండి, మీరెంతో అభిమానంతో తెచ్చారు, తీసుకోకపోతే పాపం. ఇటు ఇచ్చి వెళ్ళండి. మరి ఆంజనేయ స్వామి వ్రతం అన్నావు? సీతాదేవి లాంటి వారు, మీరు తెచ్చిస్తే ఈ ఆంజనేయుడు కాదనకూడదు. ఇచ్చి వెళ్ళండి. ఓహో, ఇది పాయసమా? పాలసముద్రం మీద మేగడ. అద్భుతంగా ఉంది. ఆహా, అదిరింది. ఏమిటి, స్టోన్ ఏమైనా తగిలిందా? కాదు, టేస్ట్ ఎదిరింది. నేను మీ అమ్మాయి వండింది అనుకున్నానండి. ఛీ, అది లిటిల్ కిడ్.
దానికి ఇంత ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఏడిచింది? నమస్కారం. ఎలా ఉంది నీ ఎస్టీడీ తమ దయవల్ల బాగానే ఉందండి. ఏమిటి ఏదో పని మీద వచ్చినట్టు? పని అంటే ఏమీ లేదు. ఇదివరకైతే ఉద్యోగం లేదు, మీ ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు ఏదో 4 రూపాయలు సంపాదిస్తున్నాను. ఇంకా మీ ఇంట్లోనే ఉండి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని వేరే చోట ఎక్కడైనా ఇల్లు అద్దెకు తీసుకుందామని. అద్దంటే బోల్డ్ అవుతుంది కదయ్యా, ఎందుకు అనవసరంగా డబ్బు తగలేయడం? ఆ డబ్బు ఏదో మీ తల్లిదండ్రులు పంపిస్తే వాళ్ళు పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. బాగా చెప్పావు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నండి, మా నాన్న. వీళ్ళ నాన్నగారు ఎప్పుడు ఎవరికి అందరం తెచ్చులో ఉంటారండి. ఆయన ఎక్కడికి చెట్టు లేదనుకోండి. చెట్టు ఏమిటి? చెట్టు అంటే చెట్టు కాదండి, మెట్టు లేదనుకోండి. ప్రశ్న అక్కడ వేస్తే సమాధానం ఇక్కడ నుంచి వస్తుంది. అంటే తండ్రి గొప్ప కొడుకు చెప్పుకోకూడదని, దట్ ఈస్ ది రీజన్. అయ్యా తమరు చెప్తే నమ్మరు గారండి, వీరి తండ్రి గారి చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటారు. అడిగిన వాళ్ళకి కాదనకుండా పోతుంటారు తీర్థం. తీర్థం అంటున్నారు, వారు గుళ్ళో పూజారిగా ఉంటున్నారా? అవునండి. కరికి రాబోకు రాజా. ఓ మిస్టర్ చంద్రం, తాళం తప్పుగా వేస్తావేంటి? నేను తాళం వేయడం లేదండి, స్టవ్ రిపేర్ చేసుకుంటున్నాను. అయితే మెల్లగా కొట్టుకో, నేను ఇక్కడ సంగీత సాధన చేస్తున్నాను. సాధన చేస్తున్నారా? నేను ఇంకా హార్మోనియం రిపేర్ చేస్తున్నారు అనుకుంటున్నాను. హ? అదేంటి ఆ రిపేర్ అంటావ్? చక్కగా త్యాగరాజ కీర్తన పాడుతూ ఉంటాను. అది త్యాగరాజ కీర్తన కాదండి, సినిమా పాట. త్యాగరాజు గారు సినిమా పాటలు కూడా రాశారా? త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య ఆ అయ్యలెవరు సినిమా పాటలు రాయలేదండి. మీరు పాడేది సముద్రాలు గారు రాసింది. అలాగా? నీకు సంగీతంలో టచ్ ఉందా? తెచ్చుందని మెల్లగా అడుగుతారు ఏమిటండి? గట్టిగా అడగమంటావా? అక్కర్లేదు. ఎవరైనా నా కోసం మా ఊరొచ్చి చంద్రశేఖర శాస్త్రి గారి ఇల్లు ఎక్కడని అడిగారు అనుకోండి, ఎవరో చెప్పరు. సంగీత సమ్రాట్, గాన గంధర్వుడు గారి ఇల్లు ఎక్కడ అని అడిగారు అనుకోండి, వెంటనే వాడిని చెయ్యట్టుకుని తీసుకొచ్చి మా అరుగు మీద కూర్చోబెడతారు. నువ్వు అంత పాపులర్ అన్నమాట. మామూలు పాపులర్ కాదండి, లైఫ్ బాయ్ సోప్ అంత పాపులర్. మీరు ఇందాక పాడారే, అందులో ఒక చిన్న అపశృతి ఉందండి. లేదే, హార్మోనియంలోనా? కాదు, మీ నోట్లోనే. సరిగానే పాడనే, కావాలంటే మళ్ళీ విను. వీళ్ళెవరు? సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు. చూసారా, శాంపుల్ గా చిన్న ముక్క పాడేసరికి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చేసారు. సారీ పిల్లలు, మీ అందరికీ సంగీతం నేర్పే టైం నాకు లేదు. నేనటి నుంచి ఐఎమ్ వెరీ వెరీ బిజీ. వాళ్ళు వచ్చింది నీ దగ్గర నేర్చుకోవడానికి కాదు, నా దగ్గర నేర్చుకోవడానికి. మీకు సంగీతం వచ్చా? నీకు తెలీదా? మా భవానీ సంగీతంలో డిప్లొమా తీసుకుంది. బిఏ గోల్డ్ మెడల్. ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. ఏ చెప్తే పాడకుండా పాడిపోయేవారా? చిచి, నాకేం భయం. పెద్ద పెద్ద విద్వాంసులే నా సంగీతం విని కంగారు పడిపోయారు. అంత దరిద్రంగా పాడేవారా? అలా అనకే, చంద్రు సంగతులు బాగా పలుకుతున్నాడు. అతని సంగతులు నాకు తెలియవా? ఏం తెలుసు? మీరు నిజంగా సంగీత విద్వాంసులైతే రేపు శ్రీరామనవమి ఉత్సవాలకి సంగీతం పోటీలు జరుగుతున్నాయి. అక్కడ నాతో పోటీకి రండి. గెలిస్తే 10,000 ఇస్తారు. గెలిస్తే 10,000, గెలవకపోతే ఛార్జీలు ఇస్తారు. అయితే ఆ 10,000 ఈ సంగీత సమ్రాట్టుకి, ఛార్జీలి సోడా బుడ్డి ముఖానికి. ఆవేశపడకు. అక్కడ పాడాల్సింది అల్లాటప్పా పాటలు కాదు, కర్ణాటక హిందుస్థానీ. పాకిస్తాన్, పంజాబ్ అయినా పర్వాలేదు. మనం వణికితే కర్ణాటక, బెదిరితే హిందుస్థానీ పలుకుతుంది నా కంఠ. అయితే రా,